నేను చెప్పింది ఒకటే మిస్ అయ్యాడు. నదుల అనుసంధానం చేయకుండా ఉండుంటే అని ఒక్కటే అనలేదు. సరే ఓకే. ఇప్పుడు తుంగభద్ర మొన్నే కదా గేటు కొట్టుకుపోయింది, మొత్తం నీళ్ళని వెళ్ళిపోయినాయి కదా, రైతులు గగ్గోలు పెట్టారు కదా, మా బతుకు నెక్స్ట్ ఫ్యూచర్ ఏంట్రా బాబు పంట అని. పాపం కన్నయ్య నాయుడు గారు ఆయన దేవుళ్లాగా వెళ్ళి మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు పంపించారు. ఇప్పుడు ఆయన సలహాదారుగా గవర్నమెంట్ ఉన్నాడు కదా. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ గేట్ బయటకు వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళాడు ఇందాక ఈవినింగ్. ఇక్కడ తుంగభద్ర నీళ్ళని శ్రీశైలంలోనూ నాగార్జున సాగర్లో ఆపేసుకుంటే అన్నాడు కదా మాజీ ముఖ్యమంత్రి గారు. అంటే నేను ఎగతాళిగా నవ్వట్లేదండి. నేను ఇప్పుడు నా దగ్గర డాటా ఉంది, ఇవాల్టిదే. డీటెయిల్డ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఆన్ 2/9/24 సచ్ అంటే అంతే కదా. 2/9/24 అంటే ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు. తుంగభద్ర రిజర్వాయర్ వాటర్ లెవెల్ ఇన్ఫర్మేషను. రిజర్వాయర్ లెవెల్ 1631.06 ఫీట్లు. ఇప్పుడున్నది 1628.51 ఫీట్లు. 51 అంటే ఎంత తక్కువ ఉంది? 28 దాదాపు 3 ఫీట్లు తక్కువ ఉంది. ఆ లెవెల్లో 3 ఫీట్లు అంటే చిన్న అమౌంట్ కాదు వాటరు. రిజర్వాయర్ కెపాసిటీ 98.1 టీఎంసీ కెపాసిటీ. ఇప్పుడు ఉన్నది 87.0 అంటే 87లే, 08 ఏముంది కానీ 87 టీఎంసీ. అంటే ఎంత తక్కువ ఉందండి? దాదాపుగా 10 టీఎంసీలు తక్కువ ఉంది. టీఎంసీ అంటే ఏం మామూలు విషయమా? అంత తక్కువ ఉంది. టోటల్ ఈల్డ్ 316 టీఎంసీలు. ఇప్పుడు అవుతున్నది 196 టీఎంసీలు. దీన్నంట శ్రీశైలంలో ఒడిసి పట్టుకుని కాసి నాగార్జున సాగర్కి పంపించి అక్కడ ఆపేయాలంట. ఏందండి ఇది? ఏమన్నా పైగా దీని మీద ప్రజలు ఇప్పుడు సరే 20% 30% ఆయనకు ఓట్లు వేశారు కదా, వాళ్ళు నమ్మే ప్రమాదం ఉంది కదా. ఇట్లాంటి మాటలు చెప్తే అరే నిజమే మా నాయకుడు చెప్తున్నాడని ఆయన అనుకున్న మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా నమ్ముతారేమో. ఆయన ఒక నవ్వుతున్నాడు, ఒక ఆయన మాజీ ఎమ్మెల్యే గారు ఆయన వెనకాల నుండి ఏం చెప్తున్నాడు ఆయన నవ్వుతున్నాడు. దీన్ని బట్టి ఏమనుకోవాలా? ఇక్కడ బ్యాడ్లో గుడ్ అని ఉంటుందండి, కీడులో మేలు. అదేలే గుడ్డిలో మెల్ల అంటారు కదా. ఇప్పుడు ఈ విపత్తు సంభవించినప్పుడు ఆంధ్ర ప్రజల అదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉన్నారు, లేదా ఈ పిశాజగణం చేతిలో ఉండుంటే దగ్గరుండి కోలగొట్టిచ్చేద్దరు, గట్లు గట్ట తెగొట్టిచ్చేద్దరు వాళ్ళు. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్కి ఎందుకో తెలియదు కానీ ఆ గుంటూరు కృష్ణ ఆ ప్రాంతం మీద ఎందుకో ద్వేషం. అయినా సరే వాళ్ళంతా ఓట్లు వేసి అతను ఆదరించి అభిమానించి అతను గెలిపించినా సరే కుక్కతో ఒక వంకర్లాగా బుద్ధి చూపించుకున్నాడు అతను. ఈ పిశాచం ఎలాంటిదంటే వీళ్ళ ఆ అమరావతిని ముంచాలి, విజయవాడలో ఆ ప్రకాశం బ్యారేజ్. అప్పుడు చూడండి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముంచాలని ఒక అతను అక్కడ ఇప్పుడు కమలహాసన్తో పోటీపడి యాక్ట్ చేస్తూ ఉంటాడు అతను, మంగళగిరి మాజీ రామకృష్ణారెడ్డి. వీళ్ళంతా కలిపి బోట్లు అడ్డం పెట్టి ఆ రంగా ఇచ్చేసి చేశారు. పైగా రిటైలింగ్ వాళ్ళోటి కట్టామంటారు. 3 అంతులు చంద్రబాబు నాయుడు గారు కట్టిన తర్వాత చివరిని మాత్రం వాళ్ళ వల్ల 25% పూర్తి చేశారు. మిగతా వాళ్ళు పూర్తి చేశారు. ఇప్పుడు అదేంటది గ్రేట్ వాల్ ఆఫ్ కృష్ణలంక అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇతను మాట నమ్ముతారు కదంటే ఖచ్చితంగా నమ్ముతారండి. ఎందుకంటే ఇప్పుడు అతనికి 39%, 38% ఓట్లు వచ్చినాయి. అవును. అందులో సగం మంది ఆల్రెడీ దుకాణం సర్దుకుని వెళ్ళిపోయి మనం అనవసరంగా పిచ్చోడు వెనకాల వెళ్ళాము రా బాబుని. 20% మాత్రం ఖచ్చితంగా అతని వెనకాల ఉంటారు. వాళ్ళందరూ ఏంటి ఈ జడల భూతం తాలూకు జడలయ్యి. ఎందుకంటే లైక్ మైండెడ్. భౌతిక శాస్త్రంలో సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయండి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. కానీ ఇక్కడ ఈ సమాజంలో ఇలాంటి సైకో బ్యాచ్కి సజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. ఇప్పుడు ఇతని తాలూకు పైశాచిక ప్రభుత్వం ఎలాగైతే ఉందో నేను ఇప్పుడు చెప్తున్నానండి ఓపెన్గా, అమరావతిని భ్రమరావతి ఉన్నవాడు కూడా సైకోయే, డౌట్ ఏముంది అందులో. అమరావతిని కులరాజధాని ఉన్నవాడు అంతకు మించిన సైకో. ఎందుకంటే ఇతను ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ దండుపాళ్యం బ్యాచ్ వెనకాలే ఉంటారు వీళ్ళంతా. వీళ్ళని ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంత కష్టపడుతున్నారు. ఆయన ప్రజలంటే పిచ్చి, ఆయనకి వీళ్ళలాగా డబ్బు పిచ్చి లేకపోతే అధికారం పెత్తనం పిచ్చి కాదండి. ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరుకున్నాడు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పనిచేసాడు ఆయన. ఇలాంటివన్నీ చేసినారు. పట్టాభి గారు దయచేసి ప్రజల మనోభావాలు నాకు నిత్యం ఫోన్ చేస్తున్నవాళ్ళు అంటే ఈ సందర్భంలో మాట్లాడకూడదు, కానీ చంద్రబాబు నాయుడు గారు మీలాంటి నాయకులు మీరంతా కష్టపడి అక్కడ మొల లోతు నీళ్ళలో తిరిగి అక్కడ ప్రజల బాగోగులు చూస్తా ఈ కష్టాల నుంచి బయటపడడానికి మీరు చేసే ప్రయత్నాన్ని
వాళ్ళు అపహాస్యం